నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ పునుగులను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇంట్లో ఉండే పొడి బియ్యపు పిండితో ఇలా పిండిని కలుపుకొని అప్పటికప్పుడు వేడివేడిగా పునుగులు వేసుకోవచ్చు. ఇవి మంచి రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అలాగే ఇందులోకి బండి మీద చేసే టమాటా చట్నీని ఇంట్లోనే మంచి రుచిగా ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. ఈ చట్నీతో వేడివేడిగా పునుగులు తినాలే కానీ ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ టమాటా చట్నీని అలాగే పునుగులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్ట్రీట్ స్టైల్ ఈ టమాటా చట్నీ ప్రిపరేషన్ ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని నూనె వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకుని ఫ్రై చేయండి. పల్లీలు ఎప్పుడైతే ఇలా చక్కగా వేగుతాయో అప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. మళ్ళీ ఇదే నూనెలోకి 2గా కట్ చేసిన ఒక 11-12 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఈ టమాటా చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీరు స్పైసీ వద్దనుకుంటే మీ రుచికి తగ్గట్టుగా తీసుకోండి. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలని ఇలా కట్ చేసి తీసుకోండి. కప్పు కొలతతో అయితే 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇందులోని ఒక 1/2 కప్పు నీళ్ళని తీసుకోండి. దీంతో టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. అలాగే చిన్న రెబ్బ చింతపండును కూడా తీసుకొని ఈ టమాటా ముక్కల్ని ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికేసరికి టమాటాలు మెత్తగా ఇలా మగ్గిపోతాయి. మరి ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలు, పచ్చిమిరపకాయల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇందులోనే పొట్టుబోలు చేసిన 4-5 వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని వీటిని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే ఉడకబెట్టిన టమాటాల్ని కూడా తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఆకును కాడలతో సహా తీసుకొని గ్రైండ్ చేయండి. మనకు ఈ చట్నీ అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది. సో గ్రైండ్ చేసిన చట్నీని ఇలా గిన్నెలోకి తీసుకున్నాక ఈ చట్నీని మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదా పోపు పెట్టాలంటే ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోండి. ఈ చట్నీ చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. పునుగుల్లోకైనా వడల్లోకైనా మంచి రుచిని ఇస్తుంది. సో బండి మీద చేస్తే ఆ టమాటా చట్నీని ఇంట్లోనే మంచి రుచిగా ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు మనం పునుగుల కోసం పిండిని కలిపి తీసుకుందాం. ఒక గిన్నెలోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోండి. వెయిట్ వైజ్ 130 గ్రామ్స్ వరకు పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను తీసుకొని అన్నీ కలిసేలా బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 3/4 కప్పు పెరుగును తీసుకోండి. ఈ పునుగుల్లోకి కమ్మటి పెరుగు కంటే పుల్లటి పెరుగు వాడితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి అవసరానికి తగ్గట్టుగా నీళ్ళని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కొంచెం గట్టిగానే కలపండి. పిండి మరీ పల్చగా ఉంటే ఆయిల్ లాగుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలిపి తీసుకోండి. చూడండి, మనకు పిండి అనేది ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొంచెం కరివేపాకును, అలాగే కొంచెం కొత్తిమీర ఆకును తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం అల్లం ముక్కల్ని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే మనం చేసే ఈ ఇన్స్టంట్ పునుగులు కొంచెం కరకరలాడుతూ రావడానికి 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. నిజానికి వంట సోడా వేయకపోయినా ఈ పునుగులు చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఒక 2 నిమిషాలు ఇలా ఒకటే పక్కకు తిప్పుతూ బాగా కలపండి. ఇలా కలపడం వలన ఈ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. మనం కలిపిన పిండితో ఇప్పుడు పునుగులు వేసుకుందాం. చేతిని ఒకసారి బాగా కడిగి కొంచెం కొంచెంగా పిండిని ఇలా తీసుకుంటూ వేడి వేడి ఆయిల్లో స్లోగా ఇలా డ్రాప్ చేయండి.
ఇలా మనం పిండిని తీసుకునేటప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలి. అలాగే మనం ఎప్పుడైనా సరే పునుగుల కోసం ఇలా కొంచెం లోతుగా ఉన్న కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకొని చేస్తే పునుగులు మంచి రౌండ్ షేప్‌లో వస్తాయి. మనం తీసుకున్న ఆయిల్‌కి సరిపడన్ని ఇలా పునుగులను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి ఈవెన్‌గా ఫ్రై అవ్వడానికి ఇలా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేయండి. ఎప్పుడైతే పునుగులు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అలాగే ఇలా మంచి కలర్‌లోకి వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా ఒక 2, 3 సార్లు ఆయిల్ పడకుండా బాగా దులిపి ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పునుగులు వేసుకొని ఫ్రై చేసి తీసుకోవడమే. సాయంత్రం స్నాక్స్‌లోకైనా లేదా బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, త్వరగా చేసుకునే ఇన్‌స్టంట్ పునుగులను ఎలా చేయాలో చూసారు కదా! అలాగే పునుగులతో పాటు ఈ చట్నీని కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.